నాగేశ్వరరావు గారు, కాపు కమ్యూనిటీని బీసీలుగా అంటే బీసీలోకి చేర్చాలి అన్న ఒక డిమాండ్ గత కొన్ని ఏళ్లుగా అంటే యాక్చువల్‌గా కొన్ని దశాబ్దాలుగా ఆ డిమాండ్ ఉంది. ఏ ప్రభుత్వం కూడా ఆ డిమాండ్‌ని అంటే పూర్తి స్థాయిలో అంటే దాన్ని పరిగణనలోకి కూడా తీసుకోలేదు. తీసుకున్నా కూడా అలా అరకొరగా దాన్నేదో అలా అలా మమ అనిపించేశాయి. మీరు చెప్పండి, ఆ డిమాండ్ నిజంగా సబబని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ సబబైతే గత ప్రభుత్వం 5% రిజర్వేషన్ కాపు కమ్యూనిటీకి ఇస్తే ఈ ప్రభుత్వం దాన్ని కూడా రద్దు చేసేసింది. అది వద్దు అన్నది. మరి దీన్నెలా చూస్తారు? ఆ డిమాండ్ ఎలా చూస్తారు? అసలు మీ ఒపీనియన్ ఏంటి యాస్ ఎ మినిస్టర్? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్‌కు ముందే ఆయన పాదయాత్రలో ఏదైతే ఈస్ట్ గోదావరిలోనే హ్మ్. ప్రకటించారు. అది సాధ్యం కాదు. అది పార్లమెంట్‌కి అది ఒక కోర్ట్‌లో ఉన్న ఇష్యూ. అది హ్మ్. మేము చేయలేమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎలక్షన్‌కు ముందు. యాహ్! ఎలక్షన్‌కి ఏదో చెప్పి ఎలక్షన్ తర్వాత చెప్పిన కరెక్ట్. మాట కాదు. హ్మ్. ఆయన మాట మనిషి, మాటిస్తే మడం తిప్పని మనిషి. అది సాధ్యం నాతోటి అయ్యేదైతే నేను చేసేయగలను. ఇది నాతోటి నా నోటితోటి అయ్యేది కాదని చెప్పి అదే చంద్రబాబు నాయుడు మాయ చేశాడు. నేను చేస్తానని చెప్పి మాయ చేసి అతని ప్రభుత్వం వచ్చాక కేవలం 5,000 కోట్లు కూడా ఆ కాపులకు ఖర్చు పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పి తర్వాత వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ పెట్టి ఏదైతే కాపుల్లో ఉన్న హ్మ్. పేదవారికి కూడా హ్మ్. మరి పెన్షన్లన్నీ కల్పించి వేలాది కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ వాళ్ళకు కూడా అన్ని పథకాలు అందేలా చేసి పేదవారిలో అందరికీ కూడా పెద్ద పేటేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ముందుగా ఒక విషయం చెప్పాలి. భారతదేశంలో మన ఎడ్యుకేషన్‌లో నంబర్ 1 కేరళ. హ్మ్. అవును. మనం చంద్రబాబు నాయుడు టైంలో 15వ స్థానంలో ఉండేవాళ్ళం భారతదేశంలో. హ్మ్. ఇవాళ నంబర్ 3 నుంచి ఒక 10 డేస్ క్రితానికి మనం నంబర్ 1కి వచ్చామంటే ఇది ఆయన అబ్బబ్బా! తీసుకున్న నిర్ణయాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తాను. నంబర్ 1 అసలు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బుక్స్ ఎవరు అమ్ముతారా అంటే వాళ్ళు పాస్ అయ్యే వాళ్ళని చూసి ఆ బుక్స్ మేము కొనుక్కునేవాళ్ళం. అవును. అటువంటిది ఇవాళ వారం రోజుల ముందే బుక్స్, గైడ్స్, బ్యాగ్స్, అవును. ప్యాడ్స్, బెల్ట్లు, షూస్, బట్టలు అన్నీ కూడా సమస్తం అక్కడ మేనమామ కన్నా ఎక్కువ ఇదిగా తీసుకుని పెట్టి వారం రోజుల ముందే ఆ స్కూల్స్‌ని మార్పులు చేసుకొచ్చి గోరుముద్ద ఆయనే మెనూ సెలెక్ట్ చేసి మంచి పోషక పదార్థాలు ఉండే విధంగా రాగి జావ బెల్లంతో కలిపిన రాగి జావనిచ్చి ఇవాళ అత్యధిక విద్యనిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చెప్పక తప్పదు. ఒక 6 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళాను నేను. అమెరికా వెళ్ళినప్పుడు ఒక చికాగోలో చిన్న తెలుగు వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ చూసుకుని వెళ్తుంటే ఒక అబ్బాయి వచ్చి నాది హనుమాన్ జంక్షన్ అండి. నా తండ్రి రిక్షా తొక్కినేవాడు. 10వ తరగతి మించి నేను చదివించలేను. ఎంచేతంటే నాకు స్తోమత సరిపోదు బాబు. హ్మ్. అంటే నేను అనుకున్నాను అప్పుడు ఒక ఆటో కొనుక్కొని సెటిల్ అవుదాం అనుకున్నాను. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఫీజు రియంబర్స్‌మెంట్ ప్రకటించారు. రూపాయి ఖర్చు లేకుండా ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్, ఇంజినీరింగ్ సీట్‌లో రూపాయి ఖర్చు లేకుండా 4 సంవత్సరాలు చదివి క్యాంపస్ సెలక్షన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యాను. ఈ చికాగోలో నాకు ఆ రోజుల్లో అంటే 6 హ్మ్. సంవత్సరాల క్రితం నాకు సంవత్సరానికి 24 లక్షలు ఇస్తున్నారు. నా తండ్రికి రిక్షా మానిపించా, ఒక కారు కొనిచ్చా, ఒక ఇల్లు కట్టించా, నా చెల్లెల్ని, తమ్ముడిని చదివించుకుంటున్నాను. నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారని చెప్పి ఆనందంతో చెప్పడం జరిగింది. తండ్రిని మించిన తనయుడిగా ఇంకా 4 అడుగులు ముందుకేసి ఇవాళ అమ్మఒడిని తీసుకొచ్చి ఈ స్కూల్స్‌ని మార్చి ఇంతమంది విద్యావేత్తల్ని 15వ స్థానంలో ఉన్న దాన్ని నంబర్ 1లో తీసుకొచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా యాహ్! తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప ముఖ్యమంత్రిని నేను చూడలేదు. ఇవాళ ఏదైతే ఏలూరులో ఎలక్షన్‌కు ముందు బీసీ డిక్లరేషన్ చేసి నేను బీసీలకి పెద్దపీటేస్తానని ఎలక్షన్ ముందు చెప్పిన మాటని అక్షరాలా నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హ్మ్. గారు. ఇవాళ పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఎక్కడికెళ్ళి ఏ పథకం అడగాలో తెలియని పరిస్థితి. నాకు నాకు పెన్షన్ వస్తాదా లేదో తెలియని పరిస్థితి. ఒకవేళ నాకు పెన్షన్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలియని పరిస్థితిలో ఉండేవాళ్ళు చాలామందున్నారు. హ్మ్. వాళ్ళ పిల్లలకి అమ్మఒడి వస్తాదో లేదో తెలియని పరిస్థితుల్లో చాలామందున్నారు. స్కూల్లో చేర్పించాలా లేదని చాలామందున్నారు. వాళ్ళందరికీ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి పంపించి, "నీకు 60 ఏళ్ళొచ్చినియి, నీకు పెన్షన్ రాస్తున్నాం. హ్మ్. నీ హ్మ్. పిల్లల్ని చదివించండి, అమ్మఒడి ఉంది. నీకు ఈ రకంగా ఉంది, నీకు ఈ రకంగా ఉంది, నీ ఈ రకంగా వచ్చిందని" ఆళ్ళింటికెళ్ళి రాసి వాళ్ళు గడప దాటి ఎవరిని యాచించకుండా ప్రతి ఒక్కటి ఇంటికి చేరుతున్నది భారతదేశ చరిత్రలో ఏ ఒక్కరికి సాధ్యం కానిది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా యాహ్! తెలియజేస్తున్నా. మా జగన్ బాబు పెద్దవాళ్ళకు మనవడయ్యాడు.
తర్వాత వాళ్ళకి కొడుకు అయ్యాడు, తర్వాత వాళ్ళకి తమ్ముడయ్యాడు, తర్వాత వాళ్ళకి అన్నయ్య అయ్యాడు, పిల్లలకు మామయ్య అయ్యాడు. యా ఈ రోజున మాకు ఆ పరిస్థితి లేదు. మా చేతి నిండా డబ్బులు ఉన్నాయి, మేము శుభ్రంగా ఆడికే మేము తిరిగి అప్పిచ్చే పరిస్థితికి మా బిడ్డ తీసుకొచ్చాడని చెప్పి ఆనందంతో చెప్తాం జరుగుతుంది. ఇవాళ ఇంకో విషయం చెప్తున్నాను మీకు. ఏదైతే ఇవాళ పెద్దవాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళనే చూసుకుంటున్నాడు, ఆ చిన్న కులాలనే చూసుకుంటున్నాడు అనేది పెద్దవాళ్ళని కూడా బాగా చూసుకుంటున్నాడు. ఇవాళ పెద్ద కులాలు ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా విషయంలో, రైతు నష్టం విషయంలో, ప్రతి విషయంలో కూడా వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్ ద్వారా వాళ్ళకు కూడా డబ్బులు కొడుతున్నాడంటే అప్పుడు కన్నా వాళ్ళని ఎక్కువ చూసుకుంటున్నాడు, ఈ పేదవారికి కూడా పూర్తిగా చూసుకుంటున్నారు.